హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. సో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీకు ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి శశిధర్ అనే పర్సన్ అనమాట. ఇతను శ్రీమతి అనే మూవీ ఒకటి ప్రజెంట్ బయట జరుగుతున్న అంటే మార్కెట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని తీశారు. శ్రీమతి అనమాట మూవీ నేమ్. చాలా చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. ప్రతి ఒక్కరూ నేను వీడియో ఆ మూవీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ చూస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ మూవీలో ఏంటి, ఎందుకు చూడాలి అనేది నేను ఒకటి చెప్తాను. సో ప్రజెంట్ జనరేషన్ జనరేషన్ అనే కాదండి, బయట జనాలందరూ ఎలా ఉన్నారంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎన్ని మోసాలు చేస్తున్నారు, రిలేషన్షిప్ని ఎలా పోగొట్టుకుంటున్నారు అనేది ఈ మూవీలో చాలా క్లియర్గా ఉందన్నమాట. వాళ్ళని నమ్మి మనీ ఇచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కూడా చాలా క్లియర్గా చూపించారు. బట్ చాలా చిన్న మూవీ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో అతనే యూట్యూబ్లో పెట్టారనమాట. సో ప్రతి ఒక్కరూ మూవీ చూసి అతను ఎంకరేజ్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అతను ఒక ఐటీ ఎంప్లాయీ, మూవీ మీద ఉన్న ప్యాషన్తో అతను ఈ మూవీని అయితే తీయడం జరిగింది. సో ఏంటి అంటే ఇక్కడ అంటే మీకు మూవీ చూస్తే సబ్జెక్ట్ అయితే అర్థమైపోతుంది. సో ఈ మూవీకి నాకు ఎందుకు అంత కనెక్ట్ అయింది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలానే నా ఫ్రెండ్ అండి ఒక ఆమె మా విలేజ్లో చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అమ్మాయి. ఏమైందంటే మేము హౌస్ కొనుక్కోవడానికి అని చెప్పేసి కొంచెం అమౌంట్ ఉంచుకున్నాము. మా టోకెన్ అమౌంట్ మేము పే చేసాము. సో మేము ఇంకా ఈ మనీ అనేది పే చేసి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. సో నేనేంటంటే మా హస్బెండ్ అయ్యప్ప మాల్లో వేసుకొని ఫస్ట్ టైం వేసుకున్నారు. సో మేము హైదరాబాద్ కాకుండా హోమ్ టౌన్లో ఉందామని చెప్పేసి హోమ్ టౌన్లో ఉన్నామన్నమాట. సో వచ్చి అడిగితే సరే, మా హస్బెండ్ కూడా ఏంటంటే సరే 1 వీక్లో ఇస్తానంటుంది, చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే కదా, సరే ఇద్దామని చెప్పేసి ఇచ్చామన్నమాట. సో ఇచ్చిన తర్వాత 1 వీక్ దాటిపోయింది, 1 మంత్ దాటిపోయింది, 2 మంత్స్ దాటిపోయింది. మా హస్బెండ్ శబరి వెళ్ళేసి వచ్చారు. బట్ ఇంకా మనీ అనేది ఇవ్వట్లేదు. మేము ఇక్కడేమో పే చేయాలి. ఏంటి అని అడిగితే అమౌంట్ ఇవ్వకపోగా రిటర్న్లో ఐపీ పెట్టేసింది అనమాట తను. అంటే అలా అందరి దగ్గర, మా ఊర్లో వాళ్ళ దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర తీసుకొని, అండ్ బయట ఫ్రెండ్స్ దగ్గర, బ్యాంక్లో ఇలాగా అందరి దగ్గర తీసుకొని మొత్తం 1.5 crore తను ఐపీ పెట్టేసింది. దానివల్ల ఏమైపోయింది అంటే ఇంకా ఐపీ నోటీస్ ఇచ్చాక మనం వాళ్ళ మీద లీగల్గాను ప్రొసీడ్ అవ్వలేము, ఏం చేయలేము అనమాట వాళ్ళని. సో ఆ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ మనమే రెస్పాన్సిబుల్ అవుతాం అనమాట. సో దానివల్ల ఏమైపోయిందంటే మా ఇంట్లో గొడవలు, అంటే మనీ పోగా పెద్ద అమౌంట్ అనమాట. అది లాస్ అయిపోయాము. అది పోగా కూడా మరలా ఇంట్లో వాళ్ళ మాటలు అండ్ మరలా మేమెంత లాస్ అయ్యామనేది పక్కన పెట్టేసి బయట వాళ్ళ మాటలు, ఎలా ఇచ్చారు, నమ్మి ఎలా ఇచ్చారు, అంత అమౌంట్ ఎలా ఇచ్చారని చెప్పేసి బయట వాళ్ళ మాటలు, మా ఇల్లు అంటే ఎంతో ఇష్టపడి మేము కొనుక్కోవాలనుకున్న ఇల్లు వెనక్కిపోయి ఎలా అసలు ఒక 6-7 months అయితే మేము ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిన సిచ్యువేషన్ అన్నమాట. బట్ వాళ్ళు ఏంటంటే చక్కగా ఆమె పని ఆమె చేసుకుంటోంది, వాళ్ళ హస్బెండ్తో కలిసి హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ మేము లూజ్ అయింది ఏంటంటే మా రిలేటివ్స్లో మేము తక్కువైపోయాము. అంటే చులకనగా చూస్తారు కదా, తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు, అందుకే మనీ పోగొట్టుకున్నారు అనేది ఒకటి పడిపోయింది మాకు. మా అమౌంట్ పోయింది, ప్లస్ మరలా మేము బ్యాంక్లో తీసుకుంది ఒక అమౌంట్ అయితే దానికి ఇంట్రెస్ట్తో కలిపి ఇంకా ఎక్కువ కట్టాల్సి వచ్చిందనమాట. దానివల్ల మా సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆ కలగానే మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ బయట సిచ్యువేషన్స్ని, బయట ఉన్న ఖర్చుల్ని మేము తట్టుకోలేక ఎంత అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నామో మాకే తెలుసు అనమాట. సో ఒక పర్సన్ని నమ్మి మేము ఎంత మోసపోయాము అనేది నాకు ఈ మూవీలో చాలా క్లియర్గా అర్థమైంది. అంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు నేనే కనిపించాను. కాకపోతే ఈమెంటంటే వాళ్ళ హస్బెండ్కి చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే నేను మా హస్బెండ్కి చెప్పి చేశాను. సో అదొక్కటి నాకు అడ్వాంటేజ్ అయింది. నేను మా హస్బెండ్కి చెప్పకుండా చేసినట్లయితే మేబీ నేను ఇలాంటి సిచ్యువేషన్లోనే పడేదాన్నేమో అనేది నాకు ఒకటి కళ్ళకు కట్టినట్లుగా అనిపించింది అనమాట. సో మీరైనా సరే, ఎవరైనా సరే ఒక పర్సన్ని నమ్మి ఒక 10,000 మనం ఇస్తున్నాము అంటే ఆ 10,000 మనకి పోయినా పర్వాలేదు అనుకునేటప్పుడే మీరు ఇవ్వండి. అంతేకాని ఎక్కువ అమౌంట్లు బయటకి ఇచ్చి దయచేసి ఇబ్బంది పడొద్దు. ఒకటే అండి, ఎప్పుడైతే మనల్ని ఒక పర్సన్ వచ్చి మనీ అడుగుతున్నారో ఆ పర్సన్ మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నా సరే
ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వద్దు. దట్టు మీకు సరిపడా మీ దగ్గర ఉంటేనే ఇవ్వండి. అండ్ నాకు ఇంకొక సిచ్యువేషన్ కూడా జరిగింది. మా ఆఫీస్లో ఒక కలీగ్ అనమాట, ఏదో జస్ట్ బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి నన్ను మనీ అడిగింది. బట్ నాకు ఈఎంఐలు ఉన్నాయి కదా, నేను అన్నాను నాకు 7th వరకు ఈఎంఐ ఉంటుంది, 7th తర్వాత నేను ఇస్తాను అంటే కథం అక్కడితోటి ఇంకా నాతో మాట్లాడడం ఆపేసింది. బట్ నేనైతే ఒకటే అనుకున్నాను, ఇప్పుడు ఇచ్చి తర్వాత తనని నేను తీసుకోలేక ఇవ్వలేక, అంటే తను ఇవ్వలేకపోతే నేను మరలా అడగలేక అప్పుడు మా ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడం కన్నా కూడా అడిగినప్పుడే లేదు అని చెప్పి బ్యాడ్ అవ్వడమే నాకు మంచిది అనిపించింది అనమాట. నేను నా లైఫ్లో జరిగిన ఫస్ట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నేను చేంజ్ చేసుకుంది ఏంటి అంటే, నేను అనవసరంగా ఎవరికి మనీ ఇచ్చి నేనైతే ఇబ్బంది పడదలుచుకోవట్లేదు. సో నేను అందరికీ చెప్పేది కూడా ఏంటి అంటే, ఎవరికైనా సరే అతి నమ్మకం అనేది వద్దు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎంతవరకు అంతవరకే. ఎక్కువ అమౌంట్లు ఇచ్చేసి బయట ఇబ్బందులు పడుతూ మీకు మనీ లేకుండా లేదు మీ ఫ్యామిలీలో గొడవలు పెట్టుకొని దానివల్ల ఏంటంటే ఏం యూజ్ ఉండదు. పైగా మనకి అన్నెసరీ టెన్షన్స్ అనమాట ఇవన్నీ. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరూ చూడండి. మనము ఎన్నో ఫేస్ చేసి ఉంటాం లైఫ్లో, బట్ మన డబ్బులు పోయి మనం చెడు వాళ్ళం అవుతాం చూడండి, అది కరెక్ట్గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ మూవీలో చూపించారనమాట. సో అది చాలామంది ఫేస్ చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ఇప్పుడు పిల్లలందరూ కూడాను, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళు దెబ్బ తీసుకోవడం కాకుండా అప్పిచ్చిన వాళ్ళని కూడా దెబ్బ కొడుతున్నారనమాట. సో ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరికి కనువిప్పు జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వచ్చేసి ఇతను ఒక ఐటీ ఎంప్లాయ్ అండి. ఈ మనకి కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ బలగం కానీ ఇలాంటి చిన్న మూవీస్ మనకి ఎంతైతే నచ్చుతాయో ఆ మూవీ నచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ మూవీ నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం ఫ్యామిలీతో కూడా చూడొచ్చండి. నేనైతే చెప్పగలను ఈ విషయం అయితే. అంటే ఎక్కడా కూడాను ఒక డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ పిచ్చి మాటలు కానీ అలా ఏం లేవు. కంప్లీట్గా రియల్ లైఫ్ బేస్డ్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఒక చోట ఎక్కడో కేరళలోనో తమిళనాడులోనో ఎక్కడో జరిగింది. ఆ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇతను ఈ మూవీ తీశారనమాట. నాకైతే చాలా రెలవెంట్ అనిపించింది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి. సో ప్రతి ఒక్కరు కూడా మనకి జైలవకుశ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మంచితనము పుస్తకాల్లో ఉంటే బాగుంటుంది, అదే మన లైఫ్లో ఉంటే అదే మనకి గుణపాఠం అవుతుందని. అదే ప్రతి ఒక్కరు కూడాను ఆ డైలాగ్ని అయితే గుర్తుంచుకోండి. ఎవ్వరు కూడాను ఎక్కువ మనీ అనేది ఇంట్రెస్ట్లకైతే ఇవ్వద్దు దయచేసి. లేదు మీకు బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఏదైనా ష్యూరిటీ తీసుకొని ఇవ్వండి. రేపటి రోజున ఇప్పుడు మనకైనా సరే మనం ఇంత కష్టపడేది దేనికండి, మనీ కోసమే కదా. సో ప్రతి ఒక్కరు కూడాను దీన్ని మనసులో పెట్టుకుంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 10,000 పోయినా పర్వాలేదు, ఇస్తే ఓకే, మన ఫ్రెండే కదా మనకి ఇస్తారు, మనకు ఆ లగ్జరీ ఉంది అనుకుంటే మాత్రం ఇవ్వండి, అంతే.